దుబాయ్ అని కాదు కానీ ప్రపంచంలో చాలామంది ఇష్టపడేది కాఫీ మరియు గరం గరం చాయ్ అంటే టీ. అవునండి, కాఫీలు టీలు తాగనోళ్ళు ఉంటారా, ఇష్టపడనోళ్ళు ఉంటారా? కడప, రాజంపేట, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, నర్సరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అంకాపల్లి, ఇలా చూసుకుంటూ పోతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, వీళ్ళందరికీ ఇష్టమైనది వేడి వేడి కాఫీ. తెల్లారంగానే వేడి వేడి కాఫీ ఇష్టం. తెల్లారంగానే ఏంటి, ఒక్కోసారి మనం ఈవినింగ్ కూడా తాగుతాం, కాఫీ అయినా టీ అయినా. ఈ కాఫీలు టీలు ఎంతమందికి ఇష్టం అని నేను అడగను, ఎందుకంటే చాలామందికి ఇష్టమే కాబట్టి. కాఫీ టీ రెండు అలవాటు లేని వాళ్ళు మాత్రమే కామెంట్ ఇవ్వండి, నాకు అర్థమవుతుంది అప్పుడు ఎంతమంది ఉంటారో కాఫీలు టీలు ఇష్టపడిన వాళ్ళు. బట్ అలా అని కాఫీ టీ ఇష్టం లేని వాళ్ళకి టేస్ట్ లేనట్టు కాదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉండదు. అదంతే. టేస్ట్ బడ్స్ పరంగా కానీ కొన్ని రీజన్స్ పరంగా కానీ కాఫీ అందరూ ఇష్టపడతారని కాదండి. కానీ నాకైతే మాత్రం కాఫీ ఇష్టం, కొంతమందికి ఏమో టీ ఇష్టం, కొంతమందికి కాఫీ ఇష్టము టీ ఇష్టము, కొంతమందికి ఈ రెండు కాకుండా పాలు మాత్రమే తాగుతారు, కొంతమంది అసలు అవి కూడా ఇష్టపడరు పాలు తాగటాన్ని కూడా. ఎనీవే, ఏది తాగాలనుకున్నా ఏది తాగకూడదనుకున్నా ఇదంతా మీ అయిష్టాలను బట్టి ఉంటుంది. చాప్టర్ 796లో మీరు చూసేస్తున్నారు ఇప్పుడు చికెన్ బర్గర్. ఇష్టమైనవి ఇష్టంగా తినండి. అర్థమవుతుందా?